హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ 4న నేను షూట్ చేసిన సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో అనమాట. ఇది కొచ్చి డైరెక్షన్లో ఇది లాంగెస్ట్ జిప్ లైన్ అండి. ఈ జిప్ లైన్ మేమైతే ట్రై చేయలేదు, చిన్నది పెద్దది ఉంది. ఒకటి 800, ఇంకోటి 1000 ఛార్జ్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేరళ ట్రెడిషనల్ కాటన్ శారీస్, పంచులు ఉంటాయి కదా, అది ఇక్కడ నేస్తున్నారు. దీన్ని పక్కన వచ్చేసి సేల్ చేస్తున్నారండి. సో నేనైతే ఏమీ తీసుకోలేదు, బట్ కేరళ శారీస్ అంటే నాకు మాత్రం చాలా ఇష్టం అండి. నా మ్యారేజ్కి తలంబ్రాల శారీ ఉంటుంది చూసారా, అది రెడ్ బోర్డర్ కానీ గ్రీన్ బోర్డర్ కానీ ఇలాంటి ఏది ట్రై చేయకుండా గోల్డ్ ఒక్కటే ఉండాలి కేరళ శారీస్ లాగా. బిఫోర్ మ్యారేజ్ నా కోరిక అనమాట. సో నేను నా మ్యారేజ్కి కూడా అలాగే తీసుకున్నాను. నేను ఫోటో యాడ్ చేస్తున్నాను ఇక్కడ, మీరైతే చూసేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం సెంగులం డ్యామ్ ఉంటుంది చూసారా, ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ డ్యామ్ పేరు సెంగులం డ్యామ్ అండి. ఈ డ్యామ్ దగ్గర వరకు కూడా మనకి ఆపోజిట్లో బోటింగ్ ఉంటుంది. ఆ బోటింగ్ ఈ డ్యామ్ వరకు తీసుకొచ్చి బ్యాక్కి తీసుకెళ్తున్నారనమాట. సో కేరళలో ఎక్కడ చూసినా సరే వాటరు, గ్రీనరీ, వ్యూ పాయింట్స్ ఇవే ఉన్నాయండి. సో మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకన్నారు అనేది ఈ వీడియోస్ చూస్తే మీకు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసి నాకు మాత్రం కరెక్ట్గా పెట్టారు అన్నట్టు అనిపించిందండి. మా ఆటో పర్సన్ మాత్రం మంచిగా ప్లేసెస్ అన్నీ ఫాస్ట్ కవర్ చేసేసాడనమాట. ఇది వచ్చేసి బోటింగ్. ఈ బోటింగ్ సెంగులం డ్యాము అండ్ బోటింగ్ అని చెప్పి అంటున్నాం కదా. సో ఈ బోటింగ్ కోసమని మనకి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రతి చోట ఇక్కడ ఫిష్ స్పా కనిపిస్తుంది చూసారా, ఫిష్తో స్పా అనేది మనం వెళ్ళిన ప్రతి ప్లేస్లోనే ఉంటుందండి. ఇలా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పేసి అన్ని చోట్ల పెట్టినట్టున్నారు. అక్కడ పెద్దగా జనాలు ఎవరు ఉండట్లేదు కూడా. సో నెక్స్ట్ వెళ్తే ఏంటంటే ఇదంతా ఒక చిన్న పార్క్ లాగా ఏరియా అయితే కవర్ అయి ఉందన్నమాట. ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వాటర్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ అక్కడ చిన్న వాటర్ ఉన్నా సరే అక్కడ బోటింగ్ పెట్టేస్తున్నారనమాట. బోటింగ్లో పర్ హెడ్కి వచ్చేసి 250 కానీ 300 కానీ లేకపోతే 500 కానీ ఇట్లా అయితే ఛార్జ్ చేస్తున్నారు. బోటింగ్ పెట్టేసుకుని చిన్న వాటర్ అయినా సరే అదే పెడుతున్నారు. సో జనాలందరికీ ఇష్టం కాబట్టి ట్రై చేస్తున్నారు. మేమైతే ట్రై చేయలేదు, బట్ జోహి వస్తే ఈ ప్లేస్లో డెఫినెట్గా ట్రై చేయాల్సి వచ్చేది. జోహి లేడు కాబట్టి ఓకే, జస్ట్ కళ్ళతో అట్లా చూసేసి చెప్పాం కదండి. ప్రతి ప్లేస్లోనూ ఒక 10 మినిట్స్ మాత్రం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట. వేరే ప్లేసెస్ అన్నీ మిస్ అవుతాం, ఎందుకులే వేస్ట్ కదా, మనం ఇంత మనీ పెట్టుకుని వచ్చాం కదా అన్న ఉద్దేశం కొద్దీ అట్లయితే వచ్చానండి. ఇక్కడ చాలా వరకు బెంచెస్ అట్లా వేశారు కదా, అందరూ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఆ వ్యూ పాయింట్ని చూసుకుంటూ ఉన్నారనమాట. సో చూడండి ఎంత బాగుందో కదా అసలు. పైన హిల్స్, పక్కన వచ్చేసి వైట్గా క్లౌడ్స్, కిందేమో వాటరు, మధ్యలో గ్రీనరీ. చూడండి స్పీడ్ బోట్స్ అనమాట. అట్లా రౌండ్స్ వేస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే కనుక దాంట్లో 2-3 మెంబర్స్ షేరింగ్ అనుకుంటా, లేదు 5 షేరింగ్ అనుకుంటా అండి. దగ్గర 1100 సమ్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారండి. సో దాంట్లో ఉన్న పర్సన్స్ అందరూ షేర్ చేసుకుంటారు, లేకపోతే 2 మెంబర్స్ అయితే హాఫ్ చేస్తారో మరి తెలియదు పెద్దగా. మేమైతే ట్రై చేయలేదు, బట్ చూడటానికి లొకేషన్ బాగుంది. వాటర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అలా బోటింగ్లో ట్రై చేయొచ్చండి చక్కగా. నేనైతే కొంచెం అక్కడ దాకా వెళ్ళొచ్చేమో, జస్ట్ అట్లా చూడొచ్చేమో అనుకున్నాము. ఓన్లీ బోటింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎలో చేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఎంట్రీ అనేది లేదనమాట. సో మేము ఇక్కడ ఫోటో అయితే దిగేసాం. ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మా ఆటో పర్సన్ మేము వచ్చేసరికి ఎక్కువ టైం తీసుకుంటాం, మేము బోటింగ్ అయిన తర్వాత వస్తామేమో అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళారనమాట. వచ్చేంతవరకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. ఆటో పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ అదే ప్లేస్లో మళ్ళీ బ్యాక్ అయ్యి వచ్చేస్తుంటే ఈ డ్యామ్ అనమాట. ఈవినింగ్ టైం కాబట్టి మంచిగా ఫొటోస్ బాగా వస్తాయని ఫొటోస్ దిగాం. ఫొటోస్ మాత్రం అసలు సూపర్గా వచ్చినాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి కథాకళి, కేరళ డ్యాన్స్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ డ్యాన్స్ కథాకళి, భరతనాట్యం, ఈ రెండు కూడా ఇక్కడ పునర్జనని అనేది ఒక విలేజ్ అంట కేరళలో. అక్కడి నుంచి వచ్చి చేస్తారంట. అక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్. ఫ్రంట్ సీట్లో అయితేనేమో
1000 అని చెప్పారు. కొంచెం సారీ, బ్యాక్ అయితేనేమో 800, ఫ్రంట్ అయితే 1000 అంట. సో ఆ డ్యాన్స్ చూడాలని ఇంట్రెస్ట్ అంతగా ఏం లేదు. డ్యాన్స్ చూసే వాళ్ళకైతే చక్కగా చూడొచ్చు. నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ 3 hours డ్యాన్స్ అంట, అంతసేపు కూర్చోలేములే, టైం లేదని మేమైతే జస్ట్ అట్లా చూసి వచ్చేసాం. ఇక్కడ చూడండి, హాట్ ఎయిర్ బెలూన్ అండి. ఈ బెలూన్లో మనం లోపల పెయిర్స్గా అయినా సింగిల్ అయినా పర్వాలేదు కూర్చోబెడితే కొంచెం పై వరకు, కొంచెం హైట్ వరకు తీసుకెళ్ళి, అంటే చుట్టూతా రోమింగ్ అనేది ఎలో లేదంట. సో అందుకని కొంచెం పైకి వరకు తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తారు. దానికి వచ్చేసి పర్ హెడ్కి 1500 అంట. చాలా కాస్ట్లీ అనిపించింది. బట్ మనకు అనిపించవచ్చు అక్కడ యూస్ చేసే ఫ్యూయల్ అలాంటివన్నీ ఆ 1500 సరిపోతాయేమో మేబీ, కానీ అందుకే పెట్టారేమో. బట్ ఏంటంటే మేము డైరెక్ట్గా ఇట్లా కళ్ళతో అయితే చూసేసి, దాంట్లో ఒక పర్సను మాకు చూపించడానికి ట్రయల్ చేస్తున్నారనమాట. మేమైతే చూసేసి జస్ట్ అట్లా వీడియో తీసుకుని నెక్స్ట్ బ్యాక్ అయి వచ్చేసామండి. జస్ట్ బడ్జెట్ ఎక్కువ అనుకున్నది స్కిప్ చేసేసి వచ్చేసాము. 500 బిలో 500 వరకు ఉన్నాయితే కొంచెం ట్రై చేసామన్నమాట. జోహి లేడు కాబట్టి సెలెక్టెడ్గా ట్రై చేసామండి. జోహి ఉంటే ఇంకా ఏడుస్తాడు కాబట్టి ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ ఇది ఒక వ్యూ పాయింట్ అండి, టీ ఎస్టేట్స్ దగ్గర. ఎలిఫెంట్ సఫారీని కూడా చూసి అట్లా వచ్చేసాము. అక్కడ వీడియో కూడా నేనేం తీసుకోలేదు, ఎందుకంటే లైట్గా వర్షం వస్తుంది అని చెప్పేసి. ఇంకా దీంతో పాటు అడ్వెంచర్ పార్క్ ఈ రోడ్లోనే ఉంటుంది, కానీ మేమేమి అడ్వెంచర్ చేయలేములే అని చెప్పేసి వద్దని చెప్పామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్లో మాత్రం చుట్టూతా మనకి మంచి గ్రీనరీగా ఉన్న టీ ఎస్టేట్స్ ఉన్నాయి. నాకైతే మొన్నార్లో ఇప్పుడు టీ ఆకు కట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అట్లా డ్రెస్ వేసుకుని ఖచ్చితంగా ఫోటో దిగాలి అని అయితే ఉంది. సో నేను వేరే ఏమీ ట్రై చేయలేదు, ఈ ఫోటో మాత్రం తీయించుకున్నానండి. ఆ డ్రెస్ వేసుకుని దాంతో తీయించుకోవాలి అని చెప్పేసి. కానీ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. అసలు నాకు క్లాత్ కట్టే పర్సన్ చూస్తుంటే అంత టాలెంటెడ్ ఫొటోస్ తీస్తారా అన్నట్టు అనిపిస్తుంది మీకు చూడటానికి. కానీ మంచి ఫొటోస్ అయితే తీస్తున్నారండి. స్టిల్స్ కూడా వితిన్ 5 minutesలో మనకి ఇటు అటు అటు ఇటు అని చెప్పి చక్కగా ఫటాఫట చెప్తున్నారు. ఫటాఫట ఫొటోస్ అయితే తీసేస్తున్నారండి. ఫోటోగ్రాఫర్స్ బిజినెస్ మాత్రం నెంబర్ 1 బిజినెస్, అక్కడ బాగా చేస్తున్నారు. డ్రెస్ వేయటం కానీ, నాకు తీసిన ఫొటోస్ కూడా చాలా మంచిగా తీసాడు ఆ పర్సన్, చాలా బాగున్నాయండి. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఏదైతే ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుందో అది ట్రై చేయాలి. బట్ మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఇంకా గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు ఇలాంటి డ్రెస్ ట్రై చేయకుండా వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్తోనే ట్రై చేశారు. అదే అవుట్ఫిట్తో మనం ఎక్కడైనా ఫొటోస్ దిగుతాం కదా, ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే కదా ఇలా స్పెషల్గా ఉండేది. సో ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేసి తీయాలన్నమాట. తీసుకుంటే అప్పుడు మనకి మెమరబుల్గా కూడా ఉంటుంది. ఒక కాపీ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మనకి ఇంకా ఫొటోస్ తీసేసి 20 రూపీస్ అట్లా తీసుకుని సాఫ్ట్ కాపీస్ మనకి వాట్సాప్ లేదంటే మెయిల్ చేయమన్నా మనకి వైఫై కనెక్షన్ ఉంటుంది కదా, దాంతో సెండ్ చేస్తున్నారు. నన్ను మాత్రం ఇట్లా 5 అంటే 5 ఫొటోస్ తీశారు. 5 ఫొటోస్ సూపర్గా వచ్చినాయి. కపుల్ ఫొటోస్ ఒక 2 తీస్తున్నారు, మిగిలిన మనం సింగిల్గా ఒక 3 ఫొటోస్ అయితే తీస్తున్నారండి. 3 కూడా భలే నీట్గా తీశాడు. ఎంతైనా ఫోటోగ్రాఫర్కి ఉన్న స్కిల్స్ ఇక్కడ తెలిసిపోతాయండి వాళ్ళు తీసే విధానం బట్టి. ఇతను అసలు నన్ను తీయటం ఇంకా ఒక్కొక్క పర్సన్కి ఒక 5 minutesలో అంతే అట్లా అవుట్ఫిట్ ఒకటి సెట్ చేసేస్తున్నాడు, ఫొటోస్ తీసేస్తున్నాడు, వేరే వాళ్ళని తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేసి మనకి వైఫై ద్వారా మన ఫోన్లోకి పంపించేస్తున్నారు. చూసారు ఎంత ఫాస్ట్గా చెప్తున్నాడో, అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండి. మొత్తానికి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఎలా వచ్చినాయి అనేది నేను నెక్స్ట్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఆ ఫొటోస్ కూడా చూసేయండి, మీరు డెఫినెట్గా నచ్చుతాయి. ఫొటోస్ చూశారు కదా, చాలా బాగా వచ్చినాయి కదా. నాకైతే మొన్నారన్నిటిలో ఆ 5 ఫోటోలు బాగా నచ్చినాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆటోలోంచి వెళ్తుంటే ఎట్లా అంతా దేవలోకం ఉంటుంది చూసారా, అట్లా అనిపించిందండి. ఆ క్లౌడ్స్, వింటర్ టైంలో వచ్చే మంచు ఎలా ఉంటుందో అదంతా కూడా
అసలు ఫుల్గా ఫాగ్ అండి, భలేగా ఉంది అసలు. కింద గ్రీనరీ కూడా ఆటోలోని చూస్తుంటే ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే బొటానికల్ గార్డెన్ అండి. ఈ గార్డెన్ దగ్గరికి వచ్చేసరికి దగ్గర దగ్గర 5:36 అయిపోయింది అనుకుంటా, 6:30 అట్లా అయింది. 6:30 టైంకి ఇంకా బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఈ రోజుకి ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. ఏంటంటే 7 o'clockకి ఇక్కడ కూడా ఎంట్రీ ఉంటుందండి. అడల్ట్కి ఒకటి ప్రైజు, కిడ్స్కి ఒక ప్రైజు అట్లా ఉంటుంది. 80 ఎంతో 100 తీసుకున్నట్టున్నాడండి. సో మేమేంటంటే ఫస్ట్ అక్కడ దిగంగానే 6:30 అట్లా అయింది, కొంచెం ఆకలేస్తుందని చెప్పి స్వీట్ కార్న్ కొనుక్కుని మా ఆయన నేను ఒకటి తింటున్నాం. స్వీట్ కార్న్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఏమీ ఎలో లేదండి. చక్కగా నీట్గా మెయింటైన్ చేయడానికి చెత్త చెదరాలు బయటపడేస్తున్నారు. మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండి ఇలాంటి నేచర్ని పాడు చేయకుండా మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ వేస్ట్ ఐటమ్స్ కానీ ఒక కవర్లో వేసుకుని అక్కడ వేస్ట్ చేయకుండా, అంటే పాడు చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా నేచర్ని బయటపడేయటం బెస్ట్ అండి. వాళ్ళు కూడా ప్లాస్టిక్ లాంటివి కానీ లోపలికి ఎలో చేయట్లేదండి నీట్గా. సో ఇక్కడ లైటింగ్ ఉన్నా సరే, అంటే నైట్ కదా అంత బాగా కనిపించదేమో అనుకుంటాము, నైట్ అయినా మంచి లైటింగ్ పెట్టారు. ఆ లైటింగ్లో చక్కగా అన్నీ కనిపిస్తున్నాయి. ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెను. ఇది నైటు 9 o'clock వరకు ఓపెన్లోనే ఉంటుందంట. 7 o'clockకి ఇప్పుడు వాటర్ డాన్సింగ్ ఉంటుంది చూసారా, మ్యూజికల్ వాటర్ డ్యాన్స్, అది షో ఉంటుందన్నమాట. సో దానికోసమనే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆలోపు ఒక 1/2 hour వరకు పార్క్ అంతా కూడా ఈ బొటానికల్ గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మా ముందు నా కపిల్ని చూస్తుంటే నాకైతే జోహినే గుర్తొచ్చాడండి. అమ్మాయి బేబీని భుజం మీద వేసుకుని తీసుకెళ్తుంది కదా, జోహి ఉంటే ఖచ్చితంగా అట్లాగే ఎత్తుకోమనేవాడు అన్ని తిరిగిన ప్లేసులన్నీ. సో బేబీస్తో ఎక్స్ప్లోర్ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే. సో అలా అనిపించింది. నెక్స్ట్ ఇవన్నీ చూడండి, రకరకాల ఫ్లవర్స్ అండి. నైట్ కదా అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ కొంతవరకు బాగానే కనిపిస్తుంది. అన్నీ అంత కరెక్ట్గా అయితే మనకు కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ సేల్కి పెట్టారనమాట. మనకేమన్నా కావాలి ప్లాంట్స్ అనుకుంటే ఇక్కడ కొనుక్కుని తీసుకెళ్ళొచ్చు. కానీ లాంగ్ జర్నీ వాళ్ళు కొనుక్కుని తీసుకెళ్ళాలంటే వెళ్ళలేరండి. జర్నీలో ఆ మొక్కలు ఎండిపోతాయేమో అనే ఫీలింగ్లో ఉంటాము. ఎందుకంటే కొచ్చిలో మంచి ఎండగా ఉందండి, 37 అట్లా ఉంది. మున్నార్లో ఎంత చల్లగా ఉందో కొచ్చిలో అంత వేడిగా ఉందండి. ఆ టెంపరేచర్కి ఈ మొక్కలు బతకడం కష్టం అన్నట్టు అనిపించింది. ఈ వెదర్లో అయితే ఓకే బాగానే ఉంటుంది. సో బాగున్నాయి కదా అని చెప్పేసి మేమేంటి అంటే ఇక్కడ ఒక మంచి పిక్ ఒకటి దిగేసాం అనమాట. నెక్స్ట్ దీని పక్కనే వచ్చేసి మనకి మున్నార్కి సంబంధించినవి కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ కానీ, లేకపోతే ఆలప్పిలో జరిగే బోట్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అలాంటివి బొమ్మలు. నెక్స్ట్ మనకి ఓనంకి భోజనాలు, అరిటాకులు భోజనం ఉంటుంది చూసారా, అలాంటి కీ చైన్స్, మ్యాగ్నెట్స్, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, కేరళ ట్రెడిషనల్ డ్రెస్సు, ఇలాంటివి చాక్లెట్స్ కానీ సమ్ ఇలాంటివన్నీ ఇది షాపింగ్ అనమాట. వీటిలో మేము వచ్చేసి మా ఓనరు ఒక మసాలా చాయ్ పౌడర్ తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేశారు. సో ఆ చాయ్ పౌడర్ ఆవిడకి ఒకటి, మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. కిచెన్స్ చూస్తే తీసుకుందామా అన్నట్టు అనిపించింది, బట్ అలా చూసి వదిలేశాను. ఇదంతా మున్నారనమాట. మున్నారు మనకి వ్యూ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి అలాంటివి కీచైన్స్లో పెట్టారు. ఇక్కడ చూడండి ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట. 130, 150 అట్లా ఉన్నాయండి. బోటింగ్ అట్లా డిఫరెంట్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఉన్నవన్నీ కాఫీ పౌడర్లు, టీ పౌడర్లు, మసాలా టీ, డిఫరెంట్ టీస్ అండి. అవన్నీ ఇప్పుడు మనం ట్రై చేయము. ఇక్కడ వచ్చేసి కేరళ ట్రెడిషనల్ వేర్ అనమాట.
ఇవి కొన్ని వేసుకుంటే ఇట్లా ఉంటాయి అన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ అవుట్ఫిట్స్ అనేవి. నేనైతే గోల్డ్ కలర్ షర్టును ఆ పంచ అడిగాను, కానీ మా హస్బెండ్ అయితే నేను వేసుకోను, నా వల్ల కాదు అని చెప్పి అన్నారు. బట్ జెంట్స్కి అలాంటి డ్రెస్ అయితే చాలా బాగుంటాయండి ట్రెడిషనల్గా. సో ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే కనుక కొంచెం ముందుకెళ్తే మనకి ఒక హార్ట్ షేప్లో పెట్టారు. ఎక్కడన్నా లైటింగ్ హార్ట్ షేప్లో కానీ ఇంకేదన్నా రౌండ్ షేప్లో కానీ ఉంటే ఫొటోస్ దిగడానికి మాత్రం కుప్పలు తిప్పలుగా జనం అయితే వచ్చేస్తున్నారు. ప్రాపర్గా ఒక ఫోటో తీసుకోవడానికి దగ్గర 1/2 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఇది హార్ట్ షేప్లో పెట్టారు లైటింగ్. డైరెక్ట్గా చూడటానికి చాలా బాగుంది, బట్ ఒక్క పిక్ తీసుకోవడానికి ఎంత టైం వెయిట్ చేశానండి. చాలామంది కపుల్స్ అట్లా వస్తున్నారు, దిగుతున్నారు. మీకు ఆ హార్ట్లో కనిపిస్తున్నది ఎవరో చూసారండి? మదరు సన్ అనమాట. నాకు వాళ్ళిద్దరిని చూస్తే జోహీనే గుర్తొచ్చాడనమాట. వాళ్ళ అమ్మని చాలా కేర్ఫుల్గా చూస్తూ తీసుకెళ్తున్నాడు. ఆ పార్క్ మొత్తం నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ నేను పక్కన వెయిట్ చేస్తున్నాను ఒక్క పిక్ తీసుకోవడానికి. అసలు పాసిబుల్ అవ్వట్లేదండి. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. సో ఫైనల్గా వచ్చేసి నేను కూడా ఒక పిక్ తీసుకుని దాంతోపాటు మా హస్బెండ్ నేను కూడా దిగేసామండి. ఈ పర్సన్ వచ్చేసి అక్కడ 7 o'clock అయిపోయింది, వాటర్ డ్యాన్సింగ్ షో స్టార్ట్ అయిపోయింది, వెళ్ళి చూడండి అని చెప్పి చెప్తున్నారు. సో మేమైతే ఇంకా చూడటానికి అని చెప్పి వెళ్తున్నామండి. ఇలాంటివే వాటర్ డాన్సింగ్ షోస్ అనేవి మనకి మైసూర్లో పార్క్ ఉంటుంది, బృందావన్ గార్డెన్. అక్కడ కూడా అట్లాగే ఆ గార్డెన్లో కూడా ఉంటుందండి. ఇక్కడ కూడా ఇలాగే చూడండి, బాగుంది కదా. కాసేపు ఇక్కడ కూర్చున్నాం. మొన్న వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఈ వాటర్ షో చూడటానికి బ్యాక్ సైడ్ కొన్ని వందల మంది కూర్చున్నారు. చీకటిగా ఉంది కదా, వాళ్ళందరూ కనిపించట్లేదు. ఈ వాటర్ షో అయిపోయిన తర్వాత లైట్స్ ఆన్ అయిన తర్వాత ఆ పర్సన్ అందరూ కనిపిస్తారండి. కానీ చాలా బాగుంది. మలయాళం సాంగ్స్ పెట్టి కొన్ని తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేస్తూ అట్లా కాసేపు చూడొచ్చు, బాగుందన్నమాట. చూసారా, వాటర్ షో అంతా అయిపోయిన తర్వాత ఎంతమంది జనం ఉన్నారో. మొత్తం ఒక ఆడిటోరియంలా ఉంది, అదంతా కూడా ఆక్యుపై అయిపోయి ఉన్నారనమాట. సో దీని తర్వాత చూస్తే ఏంటంటే మనకి ఆ పైనుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో. కింద కూడా ఒక రోడ్ వేశారు, కానీ అసలు చాలా బాగుందండి. అసలు ఫస్ట్ డే అయితే ప్రతి ప్లేస్ని ఎంత బాగుందో అని ఫీలింగ్ అనమాట. ఆ చల్లని గాలి, ఆ గ్రీనరీ, ప్రతి ప్లేసు. మున్నార్ వచ్చేసి ఇంకా అసలు నా ఫేవరెట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉందన్నమాట. అట్లా ఉంది మున్నారు. సో ఇక్కడి నుంచి కూడా మీరు ఎవరన్నా వెళ్ళాలని ట్రై చేస్తుంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఖచ్చితంగా ఇదే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కపుల్స్ టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి స్ట్రెస్ లేకుండా అనుకుంటే మున్నార్ వచ్చేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంతే, బాగుంది కదా. బాన్సాయి అనుకుంటా.
ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్స్ వచ్చేసి డే టైం అయితే అసలు ఇంకా సూపర్గా ఉండేయేమో, నైట్ టైము కొంచెం లైటింగ్లో కూడా కనిపిస్తున్నాయి. ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎప్పుడు చూడలేదు నేను అలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. పర్పుల్, లావెండర్ కలర్లో చాలా బాగున్నాయి. ఇంకా మేము ఈ పార్క్లోంచి బయటకైతే వెళ్ళిపోతున్నామండి. ఆటో పర్సన్ ఎక్కడున్నాడో చూసుకుని మేము రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళే ముందు మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఈ డే ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ డే ఏమేం ప్లేసెస్ కవర్ చేశాము, ఏ డైరెక్షన్లో వెళ్ళాము అనేది నేను వీడియో అయితే చూపిస్తాను. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకుండా ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు మున్నార్ చూసిన ఫీలింగ్ కనిపిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.